9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదోని నేలలో పండుగ వెలుగులు, జన్మదిన శుభాకాంక్షల తరంగాలు, ప్రజల గుండెల్లో వెలిగే నాయకుడు ప్రకాష్ జైన్. జై ప్రకాష్ జైన్, జై ప్రకాష్ జైన్, జై ప్రకాష్ జైన్. ఆదోని గర్వం, ప్రజల నమ్మకం ప్రకాష్ జైన్. ప్రజల నాయకుడిగా నిలిచిన గొప్ప కత్తి ప్రకాష్ జైన్. అంకిత భావంతో సేవ చేస్తూ గెలిచిన హృదయాలు ఎన్నో. ప్రతి అడుగులో సేవే ధ్యేయం, అదే ఆయన జీవితం సత్యం. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల కోసం ప్రయాణం. మనసులో ఒక్క మాట సేవే నా ధర్మం. జై ప్రకాష్ జైన్, జై ప్రకాష్ జైన్. జన్మదిన శుభాకాంక్షలు మన ప్రకాష్ జైన్. జై ప్రకాష్ జైన్, జై ప్రకాష్ జైన్. ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే నాయకుడు. ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ సేవలో చిరస్మరణం. అభివృద్ధి దృష్టితో ముందుకు నడిపే దార్శనికత. ప్రతి గ్రామం ప్రతి వీధి మార్పు తెచ్చిన సంకల్పం. ప్రజల కోసం ఎప్పుడు నిలిచే ధైర్యం, అదే నిజమైన నాయకత్వం. ఆనందంతో నిండిన రోజు, ఆరోగ్యంతో నిండిన జీవితం, విజయాలతో వెలిగే మార్గం. ఎల్లప్పుడూ మీతో ఉండాలి ఆశయం. మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం, ఆరోగ్యం, విజయాలు నిండాలని మా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై ప్రకాష్ జైన్, జై ప్రకాష్ జైన్. అంకిత భావ సేవ, ప్రజల కోసం జీవితం. జై ప్రకాష్ జైన్, జై జై ప్రకాష్ జైన్. ప్రజల నాయకుడు మన హృదయంలో స్థానం. ఆదోని గర్వం, ప్రజల ఆశల దీపం, ఎప్పటికీ వెలిగే నాయకత్వం. జన్మదిన శుభాకాంక్షలు ప్రకాష్ జైన్ గారికి. జై ప్రకాష్ జైన్, జై ప్రకాష్ జైన్. 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 ఆదోని నేలలో పండుగ వెలుగులు, జన్మదిన శుభాకాంక్షల తరంగాలు. ప్రజల గుండెల్లో వెలిగే నాయకుడు ప్రకాష్ జైన్. జై ప్రకాష్ జై, జై జై ప్రకాష్ జై. ఆదోని గర్వం, ప్రజల నమ్మకం ప్రకాష్ జైన్. ప్రజల నాయకుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి ప్రకాష్ జైన్. అంకిత భావంతో సేవ చేస్తూ గెలిచిన హృదయాలు ఎన్నో. ప్రతి అడుగులో సేవే ధ్యేయం, అదే ఆయన
జీవితం సత్యం పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల కోసం ప్రయాణం మనసులో ఒక్క మాటే సేవే నా ధర్మం జై ప్రకాశ్ జై 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 ప్రకాశ్ జై జన్మదిన శుభాకాంక్షలు మన ప్రకాశ్ జై జై ప్రకాశ్ జై 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 ప్రకాశ్ జై ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే నాయకుడు ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ సేవలో చిరస్మరణం అభివృద్ధి దృష్టితో ముందుకు నడిపే దార్శనికత ప్రతి గ్రామం ప్రతి వీధి మార్పు తెచ్చిన సంకల్పం ప్రజల కోసం ఎప్పుడూ నిలిచే ధైర్యం అదే నిజమైన నాయకత్వం ఆనందంతో నిండిన రోజు ఆరోగ్యంతో నిండిన జీవితం విజయాలతో వెలిగే మంగం ఎల్లప్పుడూ మీతో ఉండాలి ఆశయం మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం ఆరోగ్యం విజయాలు నిండానని మా హృదయపూర్వక శుభాకాంక్షలు జై ప్రకాశ్ జై 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 ప్రకాశ్ జై అంకిత భావ సేవ ప్రజల కోసం జీవితం జై ప్రకాశ్ జై 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 ప్రకాశ్ జై ప్రజల నాయకుడు మన హృదయంలో స్థానం ఆదోని గర్వం ప్రజల ఆశల దీపం ఎప్పటికీ వెలిగే నాయకత్వం జన్మదిన శుభాకాంక్షలు ప్రకాశ్ జై మింగారికి జై ప్రకాశ్ జై 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 ప్రకాశ్ జై ఈరోజు ప్రత్యేకమైన దినము. ముఖ్యంగా వికలాంగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఈరన్న గారికి వెంకటేశ్వర గారికి చెప్పడంతో ఇంతమంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వారికి సేవ చేసే భాగ్యము భగవంతుడు నాకు ప్రసాదించినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మైనార్టీకి సంబంధించిన నాయకులు రషీక్ భాయ్, సత్తార్ భాయ్, దీపక్ రాఠోడ్కి జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చినందుకు జిల్లా వాళ్ళకి, రాష్ట్ర నాయకులకు, అందరికీ ఇక్కడ ఉండే బీజేపీకి సంబంధించిన మైనార్టీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఒకటే, ఎందుకంటే పాత కార్యకర్తల్ని గుర్తించిన రోజే పార్టీ బతుకుతుంది తప్ప లేకుంటే బతికే ప్రసక్తి లేదు. ఈరోజు చాలామంది పాత కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉన్నారు, అభిమానంగా బతుకుతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. మాకు పార్టీ ముఖ్యము, పదవులు కాదు ముఖ్యము అనే ఒక సిద్ధాంతంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. నేను కూడా ఒకటే చెప్తున్నా, ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే గారికి ఆయన ఏదో కొండాపురము, మండిగిరి పోయి కొన్ని జాగాలు చూసుకొని అది ఏదో చెప్తున్నారు. నేను ముఖ్యంగా మీరు చేసిన మంచి పని అది,
నేను దాన్ని సమర్థిస్తున్నా. అయితే దాన్ని వ్యాపారంగా చూసుకొని దానిని ఆ ఫైల్ ముచ్చబెడితే మాత్రం నేను వ్యతిరేకంగా దీని మీద ఉద్యమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో వాళ్ళతో అక్కడ ప్రభుత్వ సంబంధించిన బోర్డులు పెట్టాలి, అంతేగాని వ్యాపారంగా చేయకూడదు. దీన్ని వ్యాపారంగా చూసుకొని ఏదో కాంప్రమైజ్ చేస్తాము అనే రకంగా ఉంటే మాత్రం బీజేపీ పాత కార్యకర్తలు మొత్తము దీనికి వ్యతిరేకం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు పనులు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో మంచి పనులు చేయండి. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. పాత కార్యకర్తలని సహకారం తీసుకోవాలి. తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇది మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు నా పుట్టిన సంవత్సరంగా 74వ సంవత్సరం నేను జరుపుకుంటున్నా. నేను 50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇలాంటి హెచ్చుతగ్గులు నేను చాలా చూసినాను. 7 మంది ముఖ్యమంత్రులను చూసిన, కనీసం లేదంటే కూడా 200 మంది ఎమ్మెల్యేలను చూసినా నేను. అయినా నా యొక్క సిద్ధాంతం ప్రకారం నేను పోతున్నాను తప్ప నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనే పద్ధతి ఉండదు. నా పద్ధతి ఒకటే, పేదలకు సేవ చేయాలా, పేదల కోసం ఉండాలా, పేదల కోసం పనిచేయాలా, పేద రైతుల కోసం పనిచేయాలా, పేద కూలీల కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. నేను కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి ఒక సూచన ఇస్తున్నా. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఇక్కడ మేకొంక, సీమంక, పెద్దపాడుక దగ్గర ఒక వంక ఉంది. ఈరోజు వంక పరిస్థితి ఎలా ఉంది? పూడు నింపుకొని అసలు నీళ్లు కూడా నిలబడలేని పరిస్థితి ఉంది. మళ్ళీ చంద్రబాబు గారు చెప్తున్నారు, ప్రతి నీళ్ళని మనం భూమిలో ఇంకు చేయాలన్నప్పుడు ఇలాంటి ఏవైతే ఉన్నావో ఇలాంటి వంకలు ఈ రాయలసీమలో దానిని క్లీన్ చేయాలా. పండికి ఆహార పథకం కింద దాన్ని క్లీన్ చేసి అవసరమైతే జేసీబీ ద్వారా ఆ సిల్ట్ తీసేస్తే, నేను చిన్నప్పుడు మేక వంకలపై నీళ్ళలో ఈత కూడా నేర్చుకున్నా. మరి ఈరోజు ఈత చేస్తామంటే అంత బురద ఉంటుంది. కనుక అది చేస్తే అది క్లీన్ చేసి ఎక్కడైతే బ్రిడ్జ్ ఉంటుందో అక్కడ చెక్ డ్యాములు కట్టి నీళ్లు నిల్వ చేసుకుంటే పక్క భూములకు, బోర్లకు నీళ్ళు వస్తుంది. అలాగే రాబోయే పశువులకు నీళ్లు సౌకర్యం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే నీళ్లు పాయినప్పుడు ఇసుక దిబ్బలు వస్తాయి. నేను ఇంత మునుపు మేకొంకలో ఇసుక దిబ్బలు చూసినా, మరి ఈరోజు ఇసుక దిబ్బలే కనపడడం లేదు. అలాగే పెద్దపాడు పక్క ఏదైతే వంక ఉందో ఇలాంటి వంకలు దాదాపు 100 ఉంటాయి, 100 పైన ఉంటాయి. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని, కలెక్టర్ గారు మీరు సపరేట్గా దీన్ని దృష్టి తీసుకొని ఈ వంకలన్నీ క్లీన్ చేసి చెక్ డ్యాములు కడితే ప్రతి నీళ్లు మనము నిలుపుకుంటే ఎండాకాలంలో పశువులకు నీళ్ళు తాగే సౌకర్యం ఉంటుంది. మేము మిగతా వేరే రకంగా ఉపయోగించుకోవడానికి కూడా నీళ్ళు వస్తాయి. అలాగే ఇసుక దిబ్బలు ఎప్పుడైతే వస్తావో బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా మనకి ఆ ఇసుక పనికి వస్తుంది. మన చంద్రబాబు పాలసీ ఉంది, ఫ్రీ ఇసుక అన్నప్పుడు ఇది క్లీన్ చేస్తే ఫ్రీ ఇసుక వస్తుంది. కావాల్సిన వాళ్ళు బండిల మీద ఇసుక తీసుకుపోయి ఇళ్ళు కట్టుకోవడము, ఏదో కట్టుకోవడము జరుగుతుంది. కనుక దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించుకొని కలెక్టర్ గారు ఈ కార్యక్రమం చేయాలి. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే ఈ యొక్క సమాచారం చంద్రబాబు దృష్టికి పోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా పోవాలి. పవన్ కళ్యాణ్ దృష్టికి పోతే ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో పోయి ఆయన పనిచేసినారు కనుక మేము గిరిజనుల కంటే అధ్వానంగా ఉన్నాం రాయలసీమ ప్రజలు. మా పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి. మా పరిస్థితులు వలస తప్ప మాకు వేరే మార్గం లేదు. కనుక మీరు ఈ రకమైన వంకల్ని క్లీన్ చేసి నీళ్లు నిలబడితే రేపొద్దున పక్కన ఉండే బోర్లకు నీళ్ళు వస్తాయి. అలాగే మోటార్ ఇంజన్ పెట్టుకొని కొంతమంది ఆ వంకకి పక్కన ఉండే చేనులకి పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని ప్రత్యేకమైన దృష్టి సాధించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ
శుభాకాంక్షలు తెలుపుతూ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ మీరు నన్ను ఎలాగే దీవించే మేము పేద ప్రజల అండగా ఎప్పుడు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.